కానీ లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం బాబా అసలు మామూలు. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ మించి హీరో ఉన్నాడు. కథ మాత్రం చాలా బాగుంది. కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా మాత్రం సూపర్ బూపర్ హిట్ అంతే. 5/5. అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుందన్న. అంటే సినిమా అంతా కొంచెం కథ రొటీన్గా ఉన్నా సరే ఆ స్క్రీన్ ప్లే, ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం బేవచ్చు అన్నమాట. అలాగే ఒక వింటేజ్ విజయ్ సంధిని అయితే తీసుకొచ్చారు. సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అని అనిల్ రావుడే, బట్ అసలైన కంబ్యాక్ ఆవిడ రేంజ్ తగ్గ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది. ఆవిడ ఫైట్లు, ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అలాగే ఫస్ట్లో ఫైట్లు కూడా చేస్తుంది. యాక్షన్ ఇమేజ్లో కూడా చాలా బాగా చేసింది అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మాట్లాడుతున్నా, చాలా బాగా కొట్టిన మ్యూజిక్. ఎవరు కొట్టిన ఆ పేరు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చింపి చెట్టాడారు. సాంగ్స్ వరకు ఓకే అనిపించింది. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్నా కానీ ఆ స్క్రీన్ మీద మాత్రం అనిపించారు. ఇంకా ఆ ఫైట్స్ అయితే ఆ డిజైన్ చేసిన విధానం, ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్. ఆ ఫైట్స్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా క్లైమాక్స్ అనిపించింది అనమాట. ఆ ఒక్క 2 మినిట్స్ ఆ క్లైమాక్స్ ఆర్టిస్ట్ వచ్చే 2 మినిట్స్ థియేటర్ అంతా వేసి అరుపులు మెరుపులు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే పక్క కమర్షియల్ మూవీ అన్న. అంటే రొటీన్ స్టోరీ అయినా సరే ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తే చూసినంతే బోర్ కొట్టుకున్న కళ్యాణ్ రామ్ ఒక మంచి చాలా రోజుల బింబిస్తున్న తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్గా సినిమా కోసం రావాలనుకుంటే వింటేజ్ చూస్తారు. మ్యూజియం బాగుంది, కలెక్షన్, యాక్టింగ్, అలాగే ఫైట్స్ కూడా, యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఎమోషన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ అరగంట ఏడ్ చేశానని చెప్పారు. అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం. బట్ క్లైమాక్స్ ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కానీ ఆ ఏదైతే ట్విస్ట్ ఉందో అదే బాగా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్గా నాకైతే ఏమనిపించింది అంటే సినిమా చూసిన తర్వాత నందమూరి పేరెంట్స్కి అయితే ఫుల్ వీసాను కంబ్యాక్ కళ్యాణ్ రామన్కి వచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్గా చెప్పలేను కన్నా ఓవరాల్గా చూసుకుంటే సినిమా హిట్ ఉన్నట్టే అనిపించింది కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈమె పోలీస్ క్యారెక్టర్లకి అండ్ ఈయన కొడుకు వీళ్ళిద్దరికి తల్లి కొడుకులుగా మాత్రం నిజంగా పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హిట్ సినిమాని కొంచెం హిట్ అయిందా అన్న నిలబడిపోయినట్టు ఆల్రెడీ నిలబడిపోయాడు. 100 days పక్కా అంతే. ఇంకా ఓకే.